హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడిని ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది. మొత్తానికి గోవాలో డిసెంబర్ 12న ప్రేమించిన యువకుడిని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది. మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ ఆ తరువాత తన భర్తతో ఆంటోనీ సాంప్రదాయం ప్రకారం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో యంగ్ హీరో వరుణ్ ధావత్ తో కలిసి బేబీ జాన్ అనే సినిమా నటించింది. అయితే గతేడాది చివర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ల వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ కు నిరాశ ఎదురైంది. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు తాలిబొట్టుతో కనిపించింది కీర్తి సురేష్. మోడర్న్ డ్రెస్సులతో కనిపించిన కీర్తి తన తాలిబొట్టును ప్రదర్శించేందుకు ఆసక్తిగా కనబరిచింది. కీర్తి సురేష్ మోడర్న్ అమ్మాయే అయినా ఇలా తాలిబొట్టును గౌరవించడాన్ని చాలా మంది ప్రశంసించారు. అయితే ఇప్పుడు మెడలో తాలిబొట్టుతో కనిపించకుండా అమ్మడు దర్శనమిచ్చింది. ఈ మధ్య భర్తతో కలిసి వేసిన ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో కీర్తి సురేష్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో కీర్తి మెడలో తాలిబొట్టు లేకుండా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెపై గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. 2 నెలలకే మెడలో తాలిబొట్టు బరువైందా అంటూ కీర్తి సురేష్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విమర్శకులు చేస్తున్న ట్రోల్స్ పై కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.